జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ మేము ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి పోయినప్పుడు అక్కడ ఏమంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది, ఎన్నో హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా దళిత బంధు అయితేనే ఇంకా రైతు గురించి కూడా ఎన్నో రకాలుగా ఇచ్చింది, కానీ ఇక్కడ కూడా మాకు సరైన హామీలు ఇక్కడ నిర్వర్తించలేదు. కాబట్టి మేము మార్పు కోరుతున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి ఒకసారి కాంగ్రెస్కు అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఎన్నో హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీల పేరుతో ముందుకొచ్చారు, నమ్మినాం. అదే రకంగా 66 వాగ్దానాలు చేశారు, ఈ వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తామని ఆ రకంగా నమ్మినాం. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో 420 హామీలతో ముందుకొచ్చారు. ఇవన్నీ చూసినాం. సార్, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగూ పని చేయలేదు, హామీలు నిలబెట్టుకోలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, ఇస్తే నిలబెట్టుకుంటుంది కావచ్చు. మరి ఎన్నికల ప్రచారంలో ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అని ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ నమ్మకద్రోహం చేసింది, మోసం చేసింది. 2 సార్లు కూడా, ఒక్కసారి కూడా వాళ్ళు ప్రజలను పని జరగాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఈ పార్లమెంటు తరఫున పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారిని గెలిపించారు. ఎంపీగా గెలిపిస్తే ఇవాళ ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిని మీకు గెలిపిస్తే వీళ్ళిద్దరు జోడేట్ల లెక్క ముందుకు పోయి ఈ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక ఎంపీగా గెలిపించిన మేము, ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉండి మా నియోజకవర్గాన్ని పట్టించుకున్నాడు. మా నియోజకవర్గంలో కొంత అభివృద్ధి జరిగింది, ఆయన నిధులతోటే జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారిని గెలిపించి ఆయనకు మేము తోడుగా ఉంటే ఆ కుడిభుజం లెక్క మా ఎమ్మెల్యే ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి నియోజకవర్గ అభివృద్ధి ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఈ లంకల దీపక్ రెడ్డి గారిని బీజేపీ అభ్యర్థిని మేము గెలిపించి ఇక్కడ కిషన్ రెడ్డి గారికి మేము బహుమతిగా ఇస్తామని చెప్పేసి అందరూ అనడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా కూడా ఇక్కడ వాయిస్ అట్లే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఏదో చెప్తున్నారు, కానీ అదైతే వాస్తవం కాదు. వాళ్ళే అంటున్నారు అన్న ఎన్నో చెప్తారు, కానీ అవి ఏం నమ్మకండి. మేము మనస్ఫూర్తిగా బీజేపీ అభ్యర్థి ఓటేస్తాం. కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే లంకల దీపక్ రెడ్డి గారిని బహుమతిగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మేము నమ్ముతున్నాం అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారే గెలుస్తారనేది వాస్తవం.